దేవుడిచ్చే డబ్బు. దేవుడిచ్చే డబ్బు పేరు ఏంటంటే సత్యమైన ధనము. ఆమెన్ అన్నది కానీ సత్యమైన ధనం, సత్యమైన ధనం అని గట్టిగా చెప్పండి ఒకసారి. ఇది ఎవరిస్తారు? ఎవరిస్తారు? అది కూడా ఒక రెఫరెన్స్ చెప్పి మళ్ళీ వెనక్కి వద్దాం, సరేనా? సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. నేను ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకం ఇంచుమించి 50,000 1,00,000 కాపీల పైన అమ్ముడైపోయింది. 1,00,000 కాపీల పైన కాదు కానీ 1,00,000 కాపీలు ఇంకా అమ్ముడవుతూనే ఉంది. అది ఏ బుక్ షాప్లో దొరకదు. మీకు కావాలంటే అయ్యగారికి చెప్పండి, అయ్యగారికి పంపిస్తారు, అక్కడి నుంచి తీసుకోండి. చాలా పెద్ద పుస్తకం, 300 రూపాయలు అది. యెహోవా 2 ఇస్తాడు. యెహోవా 1 దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని అందరికీ తెలుసు కదండి. తెలుసా తెలీదా? కానీ డబ్బులు ఇస్తాడని ఎవరికి తెలియదు. ఆయన ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే దేవుడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. సైతాను ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా పడేసి డబ్బుల దగ్గరే. ప్రార్థన గురించి రేపు ఉదయం చెప్తా. ప్రార్థన గురించి రేపు ఉదయం చెప్తా. ఈరోజు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. 500 సార్లు ప్రార్థన చేయమని బైబిల్లో రాస్తుంది. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పాలి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను 500 సార్లు ప్రార్థన చేయమని రాస్తుందయ్యా. 498 సార్లు వాక్యం చదవండి, వాక్యం ప్రకారం ఉండండి అని చెప్పబడింది. ఇంకో 2 కలుపుకోండి, మన సొమ్మేం పోయింది. 500 సార్లు వాక్యం గురించి రాయబడి ఉంది. ప్రార్థన గురించి ఎన్నిసార్లు రాయబడి ఉంది? వాక్యం గురించి ఎన్నిసార్లు రాయబడి ఉంది? గట్టిగా చెప్పాలి. 500 సార్లు రాయబడి ఉంది. ధనం గురించి 3250 సార్లు రాశాడు దేవుడు బైబిల్లో. ఎన్నిసార్లు రాశాడు? 3250. ఏమండి, ఎవరి దగ్గర ఫోన్ ఉందా తమ్ముడు? 500 డివైడెడ్ బై 3250 డివైడెడ్ బై 500 కొట్టి నాకు చెప్పి ఎంత వచ్చిందో త్వరగా చెప్పాలి. 3250 డివైడెడ్ బై 500 6 పాయింట్ అంటే 7 అనుకోవచ్చు కదా, లెక్కల ప్రకారం అనుకోవచ్చే కదండి. అంటే ఒక్కసారి ప్రార్థన గురించి మాట్లాడితే 7 సార్లు ధనం గురించి మాట్లాడాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక్కసారి ప్రార్థన గురించి మాట్లాడితే దేవుడు 7 సార్లు ధనం గురించి మాట్లాడాడు. ఆ సంగతి మనకు తెలియదు అసలు. సరే, లూకా శుభవార్త 16వ అధ్యాయం. దేవుడు డబ్బులు ఇస్తాడని చెప్పాను, సైతాన్ డబ్బులు ఇస్తాడని చెప్పాను. అది సత్యమైన ధనం అన్నాము దేవుడిది, ఇదేమో అసత్యమైన ధనం అన్నాము. సరేనా? అరే వాడు ఏంటరా, వాడు చూడరా, అల్లరి చేస్తాడు వాడు. చదవాలి. 12 చదవండి. ఈ పై డబ్బు కిందకు వస్తే పక్క వాళ్ళ డబ్బు మన డబ్బు అవుద్ది. డబ్బు దేవుడి దగ్గర ఉంది, 1 దేవుడిది, 2 సైతాన్ది. ఆ డబ్బు కిందకు వచ్చింది అనుకోండి, సైతాన్ డబ్బు కిందకు వస్తే పరుల సొమ్ము అవుద్ది. చెప్పండి, పరుల సొమ్ము. గట్టిగా చెప్పాలి. పెన్నుతో రాసుకోండి నంబర్ 3 అని. పరుల సొమ్ము. తర్వాత చక్కగా చదవాలరా మళ్ళీ. మీ సొంతమైన సొమ్ము. చెప్పండి. మీకు డబ్బు వద్దు అనుకుంటా, మీరందరూ భక్తి పరిలాగా యాక్షన్ చేస్తున్నారు. బైబిల్లో ఏముందంటే డబ్బు వద్దని వాడు దొంగ అని రాసింది. సామెతల గ్రంథము తీయొద్దు 30వ అధ్యాయం 8వ వచనంలో, అయ్యా నాకు ఎక్కువే వద్దు, ఎక్కువైపోయి మర్చిపోతానేమో, తక్కువే వద్దు, దొంగతనం చేస్తానేమో అన్నాడు. మీకు డబ్బులు కావాలా వద్దా? అది మర్యాద మాట్లాడండి అట్లాగా. హల్లెలూయా. కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇస్తానన్నాడండి. ఆ 2:12వ వచనంలో ఏమని రాస్తుందంటే, మీరు పరుల సొమ్ము విషయంలో, పరుల సొమ్ము. గట్టిగా చెప్పండి. ఆ తర్వాత ఏమన్నాడంటే,
నీ సొంతమైన సొమ్ము, నీ సొంతమైన సొమ్ము, నీ సొంతమైన సొమ్ము, నా సొంతమైన సొమ్ము, నీకు ధనముంది అని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీకు ధనం ఉందా లేదా? లేదనుకున్నావు, నేనేం చేయను, నీ కర్మది. దేవుడు మాట నమ్మాలి. ఆయన అక్కడ చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు? నీ సొమ్ము నీ సొంతమైంది అన్నాడు. ఇట్ ఈస్ యువర్ ఓన్ మనీ, నీ సొంత సొమ్ము అన్నాడు ఆయన. నీకు డబ్బు ఉంది, నీకు డబ్బు ఉంది, నీకు డబ్బు ఉంది, మీకు ఒక మాట చెప్తాను. అసలు దేవుడి యొక్క ఫంక్షన్ ఆయన ఎలా పనిచేస్తాడో మీకు అర్థమయ్యేదని చెప్తాను. దేవుడు సృష్టిని చేశాడు. ఈ మొత్తం సృష్టి ప్రక్రియ ఆయన రెస్ట్ తీసుకున్న ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులు? 7 రోజులైంది ఆయన రెస్ట్ తీసుకున్నది కలుపుకుంటే కదమ్మా. ఒక వారం 7 రోజులు కదండి. 7వ రోజు ఏం చేశాడు చెప్పండి, అందరూ చెప్పండి. విశ్రాంతి. 6వ రోజు ఏం చేశాడు? బతికే ఉన్నారా? మరి ఎదురు చెప్పండి. 6వ రోజు ఏం చేశాడు? మనిషిని చేశాడు. 6వ రోజు ఏం చేశాడు? ఇప్పుడు కొంచెం బుర్ర ఉపయోగించాలి. మిగిలిన 5 రోజులు ఏం చేశాడు ఆయన? ఏమండి సార్ చెప్పండి అమ్మా, మీకు చెప్పేవన్నీ రైట్లే. కాకపోతే ఇది చాలా కొత్త సబ్జెక్ట్ కాబట్టి మనుషులు బుర్ర కొంచెం కదిలిస్తున్నాను నేను. ఏదో మామూలుగా పాత వాళ్ళ చెప్పేసాను అనుకో, మీరు అలా నిద్రపోయి హసొస్తాడు పోతారు ఇంటికి. నీ దరిద్రం పోదు, నీ దరిద్రం ఖచ్చితంగా పోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన 5 రోజులు ఏం చేశాడు? మిగిలిన 5 రోజులు ఏం చేశాడు చెప్పండి, పర్లేదు, మీరు చెప్పేది రైటే. ఓకే. ఎవరిని నరులని ఎవరంటున్నారు? నరుల్ని 6వ రోజు చేశాడు. మిగిలిన 5 రోజులు ఏం చేశాడు? ఆకాశము దాంట్లో ఉన్నాయన్నీ చేశాడు, గాలి గాల్లో ఉన్నాయన్నీ చేశాడు, భూమి భూమి మీద ఉన్నాయన్నీ చేశాడు, నీళ్లు నీళ్ళలో ఉన్నాయన్నీ చేశాడు. అంతే కదండి సార్? అన్నీ చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? మన కోసం అనబాక. ఇప్పుడు 2000 దొరికిందనుకో, అందరికి ఇస్తాం, మెలకొని నొక్కేస్తావా? ఏం అవునా కదా? మన స్వార్థపరులము, అంతే కదా సార్? అందుకని పిలిపిలికి రాసే పత్రికలు అంటాడు 2:21లో, అందరూ తమ సొంత కార్యములు చేసుకునే వాళ్ళే, దేవుడి కార్యం చేసేవాడు ఒక్కడ కూడా లేడు అంటాడు. హల్లెలూయా. జాగ్రత్తగా 5 రోజులు ఏం చేశాడు నేను చెప్తున్నాను వినండి. మనిషికి కావలసినవన్నీ చేశాడు. మనిషికి కావలసినవన్నీ చేసిన తర్వాత మనిషిని చేశాడు. అంటే నువ్వు పుట్టక ముందే నీకు కావలసినవన్నీ దేవుడు తయారు చేసి ఉంచుతాడన్నమాట. హల్లెలూయా. ఒరేయ్ బుడ్డోడా లేకరా, నీ పేరేంట్రా? లేకరా, పైకి లేకరా. నీ పేరేంట్రా? గట్టిగా చెప్పరా. ఏం పేరు అన్నాడు రేడు? అక్షయ్. ఈ అక్షయ్ గారు స్కూల్కి వెళ్తాడా? మీ అమ్మగారు ఉందా ఇక్కడ? వీళ్ళ అమ్మగారు ఎవరు? మీ నాన్నగారు ఉన్నారా? ఎవరు? ఇక్కడ ఉన్నారా? ఈయన వాళ్ళ నాన్నగారు? వాళ్ళ అమ్మగారు ఉన్నారా? వీళ్ళ నాన్నగారు ఎవరు? ఆయన ఆ పక్కన ఉన్న ఆయన. సరే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అరే స్కూల్కి వెళ్తున్నావా? వినండి వినండి, ఇదంతా బైబిలే. అరే స్కూల్కి వెళ్తున్నావా? ఏ స్కూల్కి వెళ్తున్నారా? నాకు వినపడలేదురా. అల్ఫా, ఆల్ఫోస్. అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం రా? చెప్పండి, మీరేం చెప్పండి, పర్లేదు. అది ఈడు పనికి వెళ్ళి, ఈ అక్షయ్ గాడి పనికి వెళ్ళి రిక్షా తోలుకుని లేకపోతే టీ కప్పులు గడికి డబ్బులు సంపాదించి ఫీజు కడుతున్నాడా? వీడి ఫీజు ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంది. వాళ్ళ తింటాకి లేకపోయినా తాకట్టు పెట్టైనా తల తాకట్టు పెట్టి వీడి ఫీజు కడతారు. అట్లాగే మీ అందరి కొరకు దేవుడి దగ్గర డబ్బులు ఉన్నాయి. హల్లెలూయా. ఈ మాట అర్థం అవడానికే దేవుడు చెప్పాడు, మీరు చెడ్డవారయ్యుండి
మీ పిల్లలకు మంచి ఇవ్వనియే ఎరుగున్నారే. రొట్టె అడిగితే రాయిస్తావా? చేపను అడిగితే పామిస్తావా? మీరు చెడ్డోళ్ళై ఉండి కూడా మీ పిల్లలకు అంత మంచి చేస్తున్నాడే, మరి మంచివాడైన మీ దేవుడు ఇంకెంత మంచి చేస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.